న్యాయమైన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోఠీలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేసింది. కార్యాలయంలోకి వెళ్లేందుకు పార్టీ నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు పార్టీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన నర్సులను విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు ఆప్ నేత సుధాకర్. తక్షణమే తొలగించిన నర్సులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్స్ ఏంటంటే కరోనా టైంలో ఎవరైతే వచ్చేసి వర్క్ చేసేసి వాళ్ళకి ప్రాణాలకు తెగించేసి వర్క్ చేశారు వాళ్ళకు మీరు వెంటనే వచ్చేసి జాబ్స్ ఇవ్వాలి. అంటే కలెక్టర్లు ఇచ్చింది హంబక అలా మాట్లాడే పద్ధతేనా కలెక్టర్ గారికి? అదొక విషయం. అలాగే మేము ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మొన్న మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మరీ దరిద్రంగా ఉన్నది. కనీసము సౌకర్యాలు లేవు, మెడిసిన్స్ ఇవ్వట్లేదు. అక్కడ రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చేయగలుగుతున్నాం డాక్టర్స్, ఖచ్చితంగా డాక్టర్స్ ని అండ్ నర్సెస్ ని అక్కడ వెంటనే భర్తీ చేయాలి. తెలంగాణ పోరాడుకుంది నీళ్లు నిధులు నియామకాల కోసం. వారు 2 లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో పెట్టి 10 సంవత్సరాలు మభ్యపెట్టి పడేశారు. అలాగే కోవిడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా NHM పేరు మీద పర్మనెంట్ చేస్తా అన్నారు. ఇంకా చాలా చోట్ల కూడా పర్మనెంట్ చేస్తా అన్నారు. అన్ని వాగ్దానాలు కానీ మిగిలిపోయాయి. ముఖ్యంగా ఇక్కడ మహిళలది ఇక్కడ ఈ ప్రధానంగా ఈ కేసు ఎందుకు తీసుకున్నామంటే వీళ్ళు చాలా రోజులు తిరుగుతూ ఉన్నారు. 17 మంది ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసిన తర్వాత కూడా తిరుగుతానున్నారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఎందుకంటే ఇది కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల అదే సమస్య ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం మేము నిరుద్యోగ భృతి ఇస్తాం 3016 రూపాయలు అని చెప్పి ప్రామిస్ చేశారు. ఇంతవరకు అది దిక్కులేదు. ఈరోజు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. గద్దె దింపడానికి ఇంకా సమయం లేదు. రేపొద్దున